వీడియోలో వాట్సాప్ స్టేటస్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో మీ కళ్ళ ముందరనే వాట్సాప్ స్టేటస్ పెట్టి దాన్ని అయితే డిలీట్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది అంటారు మీరు స్టేటస్ అనేది ఎడిట్లో డిలీట్ చేశారు, ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఇట్లా చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే బ్యాడ్గా కామెంట్ చేస్తూ ఉంటారు. సో అందుకు మీ ముందే లైవ్లో పెట్టి డిలీట్ అయితే చేస్తాను. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ని ఓపెన్ చేశాక ఇక్కడ స్టేటస్ మీద క్లిక్ చేసి నేను ఏదో ఒక స్టేటస్ని అయితే పెడతాను అనమాట. సో ఇక్కడ చాలా ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో దాంట్లో నుంచి వెళ్ళి ఏదో ఒక ఇమేజ్ అయితే పెడతాను. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెండ్ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకైతే సెండ్ అయిపోయింది అనమాట. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మన స్టేటస్ అనేది ఇదైతే అప్లోడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఏం లేదు, మళ్ళీ బ్యాక్ నుంచి అయితే మీకు చూపిస్తాను. సో మనకి వాట్సాప్ని ఓపెన్ చేయగానే ఎట్లయితే వస్తుంది అనమాట. స్టేటస్లోకి వెళ్ళండి, ఇక్కడ మీ స్టేటస్ అనేది ఉంటుంది. సో మీరు ఏం లేదు, జస్ట్ ఆ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇట్లా కొంచెం కింది నుంచి వెళ్ళి పైకి స్వైప్ చేయండి. ఇట్లా కింది నుంచి వెళ్ళి పైకి అయితే స్వైప్ చేయండి. స్వైప్ చేయగానే ఇక్కడ మనకి 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ డిలీట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడొచ్చు మనకి స్టేటస్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. ఇట్లా మీరు మీ వాట్సాప్ స్టేటస్ని అయితే డిలీట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.